అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి. పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది, అక్కడి నుంచి బందర్ వెళ్ళచ్చు. కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో, రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు, మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విధ్వంసం మీద పోరాడాడు. పోరాడమే, ప్రజల తరపున పోరాడమే చంద్రబాబు గారి ధ్యేయం. నీలాగా తుఫాను వస్తుందని వారం రోజుల ముందే ఫలానా డేట్ కానీ ఫలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వస్తే ఆయన స్వయంగా వెళ్ళడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకులను కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో ఒకప్పుడు తుఫాన్ వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడి నుంచి అనేక సహాయ సహకారాలు చేస్తే నాయకుడంటే ఇలా ఉండాలని ఆ రోజు భారతదేశం మొత్తం చెప్పుకున్నటువంటి నాయకుడు మా సిబిఎన్ సార్. ఏదో నువ్వేదో ఆయన ఏదో రైతు వ్యతిరేకి, మేము రైతుల పక్షపాతం అంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీరు అసలుకి ఎప్పుడు మీరు పొలం దున్నారు, ఎప్పుడు పొలాల్లో పండించారు? అసలు మీ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ కాదు. మీ తాతగారు గ్రానైట్ వ్యాపారం, మీ నాన్నగారు ఫ్యాక్షన్ వ్యాపారం, నీది విధ్వంస వ్యాపారం. మీరే చెప్తారుగా చంద్రబాబు గారు 2 ఎకరాల రైతని. ఆయన పుట్టిందే రైతు ఫ్యామిలీలో. ఆయనకి రైతుల గురించి తెలియదు అంటాడేంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి ఒక్కటి కూడా అబద్ధం. ఇవాళ 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దానికి ప్రాథమిక అంచనా వేశారు. వారందరికి కూడా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ ఆ స్క్రిప్ట్లోనే తేడా ఉంది. ప్రతిదీ చూసి చదువుతున్నాడు. పోనీ చదివేదన్నా కరెక్ట్గా చెప్తున్నావు అంటే అందులో అన్నీ అబద్ధాలే. ఏదైతే ఫసల్ బీమా ఉందో, నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఆ బీమా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఇవాళ ఆ ఫసల్ బీమా పథకానికి కేంద్రం, రాష్ట్రం 2 కలిపి సమన్వయంగా 92% బీమా చెల్లించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఫసల్ బీమా కట్టలేదంటావే? 5 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే 15 లక్షల ఎకరాలు అంటావే? అంటే అన్నీ అబద్ధాలేనా? ఓ ముఖ్యమంత్రిగా పనిచేసావు, రైతులు నీకు ఓట్లు వేయలేదని రైతుల మీద కక్ష సాధించడానికి వెళ్ళావు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తుఫాను వస్తుందని హెచ్చరికలు వచ్చినాయో, ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం యంత్రాంగాన్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, కార్యకర్తల్ని ఎలక్ట్ చేసి
ఆ రోజు సెక్రటరియట్లోనే ఆయన నైట్లలో ఉండి పనిచేశాడు. లోకేష్ బాబు గారు పనిచేశాడు, పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు. పని చేయలేదంటే ఏంటి? ఆయన ఎన్ఎస్ ఆయన భద్రత కూడా పక్కన పెట్టుకొని ఆయన ఒక ఇన్నోవా కారులో ఆయన క్యాన్వాయ్ని కూడా పక్కన పెట్టుకొని ఇన్నోవా కారులో రైతులు పడే ఇబ్బందిని చూడడానికి వెళ్ళాడు. నువ్వెలాగెళ్ళావు? రైతుల మీద దండయాత్ర. రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలు ఇసురించుకోవచ్చండి. ఎవరన్నా ఇసురుతారా పూలు? ఎవరన్నా ఇసురించుకుంటారా పూలు? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎన్నోసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. పూలు ఇసురించుకున్నారా? పూలు ఇసురుతుంటే నివారించాలా. ఒక నాయకుడు అన్నప్పుడు సరే, కార్యకర్తలు ఎవరో పూలు ఇసిరారు. పూలు ఇసరకూడదు, మనం వెళ్ళేది పలకరింపుకి. ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు పూలు ఇసురించుకుంటే లేకున్నాడు. దానికంటే ఘోరం ఇవాళ రైతులు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు. పంట చేతికి వచ్చే టయానికి ఈ విపత్తు వచ్చిందని అది ఒక ఆనందంతో వెళ్తున్నట్టుగా ఉంది, కానీ పరామర్శకు వెళ్తున్నట్టు లేదు. పరామర్శకు వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది. అసలు నువ్వు వెళ్తేనే మనుషుల్ని నిమ్మకాయలు తొక్కినట్టు తొక్కించడం. నిన్న క్యాన్వాయ్కి కార్లు గుద్దుకోవడం, వెనక ఒక 100 కార్లు, ఎదురు మోపేడు బళ్ళు, జగన్మోహన్ రెడ్డి జెండాలు, పేడు ఆర్టిస్టులు. ఎక్కడైనా చూసారా భారతదేశంలో ఏ నాయకుడైనా రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళారా? ఎక్కడైనా బురదలోకి దిగావా చెప్పులు వేసుకొని, నీ షూలు వేసుకొని? అది పరామర్శ అయిద్దా? దండయాత్ర అయిద్దా? నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే, పరామర్శ కాదు. పరామర్శ అయితే అలా ఉండదు. దండయాత్రకు వెళ్ళాడు. అతను ఓడించినటువంటి రైతుల్ని హేళనగా చూడడానికి వెళ్ళాడు. నీ అప్పుడు వీటిలో భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు అని ఇచ్చావు కదా. విజయవాడలో మొత్తం మునిగిపోయి ప్రతి ఒక్కరూ చేతనంత సాయం చేస్తే నువ్వు ₹1 విరాళం ప్రకటించి ఇప్పటి వరకైనా ఇచ్చావా? ఇవ్వాల. నీకు మనసు రాదు, నీకు పేదలకు పెట్టడానికి మనసు రాదు. చంద్రబాబు నాయుడు గారు మనసున్నవాడు. మీరు ఒకటి చూసుకోండి, ఇక్కడ కాదు, ఈయనంట ఈ 18 నెలల్లో 16 విపత్తులు వచ్చినాయంట. ఏమండే, ఎంత పశ్చాపద్ధం అండి అది? 16 విపత్తులు వచ్చినాయి. అసలు నిజంగా ఏదన్నా విపత్తు వచ్చిందనుకో, అది నువ్వు నేను సృష్టించేది కాదుగా. అది ఏమన్నా కల్తీ మద్యమా? మీరు తయారు చేసినట్టు చేయడానికి? అయ్యా ఏమన్నా 43,000 కోట్లు దోచుకోవడమా? మీరు దోచుకున్నట్టు చేయడానికి? విపత్తులను ఎవరన్నా సృష్టిస్తారా? విపత్తులు ఒకళ్ళు సృష్టిస్తే వస్తాయా? అసలు ఇదేంటండి? అసలు నేను వెళ్ళింది దేనికి? నువ్వు రైతు పరామర్శకు వెళ్ళావు. నువ్వు భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడివి. ఎక్కడైనా పిలిపించావా నీ కార్యకర్తల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనమని, వాళ్ళ సహాయ సహకార చర్యలు పాల్గొనమని? ఎక్కడైనా సరే ఆ తుఫాన్ జరుగుతున్న 3 రోజుల్లో ఎక్కడన్నా సరే నీ పిలుపు వచ్చిందా? ఎక్కడ రాలేదే. ఇవాళ ఏంటంటే రైతుల మీద దండయాత్ర చేసి రైతుల్ని హేళనగా చూడడానికి అక్కడికి వెళ్ళి ఇతను బల ప్రదర్శన. బందర్ రోడ్డు మీద వెళ్ళేది ఏ నాయకుడైనా వెళ్తే డైరెక్ట్ పొలంగాడికి వెళ్తాడు. ఇదేంటి? పోలీసుల మీద తిరుగుబాటు. జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజల మీద
ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఒక చెడు అభిప్రాయం ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకి వ్యతిరేకి. ఎందుకంటే భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడు కాబట్టి పేద వర్గాల మీద ఇతను వ్యతిరేకి. ఆ వ్యతిరేకంతో చేసిన పనులే కానీ నిజంగా అతను ఈ పంట నష్టపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఇది లేదు నాన్న. ఇప్పటికైనా ఒకటి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. నీ మానసిక పరిస్థితి బాగోలేదని కొన్ని పత్రికల్లో కొన్ని టీవీ ఛానల్లో చూస్తున్నాం. అది నిజమే అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే నువ్వు రైతులకు మేలు చేయాలంటే ఆ తుఫాన్ రోజు దిగాల. నీ రుజువులు సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ తుఫాన్ వచ్చినా ఏ విపత్తు వచ్చినా సరే ఆయన డే 1 నుంచి అది అయిపోయే వరకు ఆయన సహాయం చేయడమే కాకుండా మాతో సహాయం చేయించాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2006లోనో 2007లోనో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తుఫాన్ వస్తే నేను ప్రత్యేకంగా 5 లక్షల రూపాయలు ఆ విపత్తుకి డబ్బులు ఇచ్చా మా పార్టీకి. మా పార్టీ ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలతో ఏదైతే మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు నష్టపోతే మా వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేశాడు. అలా నువ్వు ప్రజలకు మేలు చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు మేలు చేసే వ్యక్తి మీద వ్యతిరేకంగా మాట్లాడతావేంటి? రైతు వ్యతిరేక చంద్రబాబు గారు, రైతు బిడ్డ చంద్రబాబు గారు. మీరు రైతు బిడ్డలో, ఫ్యాక్షన్ బిడ్డలో, మైనింగ్ బిడ్డలో, విధ్వంసం బిడ్డలో. ఎప్పుడూ కూడా విమర్శ కూడా అందంగా ఉండాలి. నువ్వు విమర్శ చేసినా అందంగా ఉండాలి. చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తున్నానంట. ఆయన వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? వార్నింగ్ ఏంటి? చంద్రబాబు గారికి వార్నింగ్ ఏం చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు పడి లేచిన కెరటం. 4 సార్లు ఓడాడు, 4 సార్లు గెలిచాడు. ఈ భారతదేశంలో ఎవరు అలా అవలా. ఆయనకు నువ్వు వార్నింగ్ ఇచ్చేవాడివి. ఆయన్నేమో నీ వార్నింగ్కి భయపడేవాడు. నువ్వు అంత విధ్వంసం చేస్తేనే ఆయన వయసు గురించి నీ పక్కన ఉన్నటువంటి కుక్కలు రోజుకు మొరుగుతుంటే అయినా సరే లెక్క చేయకుండా ప్రజల్లో తిరిగినటువంటి మనిషి. ఆయన గురించే నువ్వు మాట్లాడేది. వార్నింగ్ ఇస్తానని జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. ఇలా మాట్లాడే మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. మేము కూడా మాట్లాడగలను. ఇవాళ మా ప్రభుత్వం మా ఇదే ఉందని నేను మాట్లాడగలను నీ మీద. కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పాడు. మీలాగా అరే ఒరే అని. కానీ మొన్న ఒకసారి ప్రెస్ మీట్లో చూసా, సిగ్గు లజ్జ ఉందా చంద్రబాబు నాయుడిగా అన్న. ఎంత తప్పు మాట అండి అది. మీ నాన్నే ఆయన మీద 11 ఎంక్వైరీలు వేస్తే ఒక్క ఎంక్వైరీలో ఆయన అవినీతి పరుడని తేల్చుకోలేదు. ఆయనకు సిగ్గు ఉంది కాబట్టి. సిగ్గు లజ్జ లేని వాళ్ళే జైలుకి వెళ్తారు. సిగ్గు లజ్జ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు. ఒకవేళ వెళ్ళా అక్రమ అరెస్టులే అయ్యి. నువ్వు 43,000 కోట్లు దోచుకొని జైలుకి వెళ్ళావు. ఆంధ్రప్రదేశ్లోనే నిరసన తెలియజేయలేదు కదా మీకు. చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయబట్టే కదా 109 దేశాల్లో నిరసనలు తెలియజేశారు. కాబట్టికి నిన్న అతను చేసింది రైతుల మీద దండయాత్ర. అతను రైతులు అక్కడ బాధల్లో ఉంటే పోలీసులు ఇచ్చుకొని బైక్ ర్యాలీలు పెట్టుకొని కారు ర్యాలీ పెట్టుకొని జెండాలు ఊపుకొని ఇది వెళ్ళడం అంతా కూడా తప్పుగా భావిస్తున్నాము. ప్రజలు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకు సానుభూతిగా వెళ్ళి పలకరించాలే తప్ప ఇలాంటి పనులు చేస్తే ఎవరో సహించరు. నువ్వు ఇలాగే నీ నడవడిక మార్చుకోకుండా ఇలాగే వెళ్తే నువ్వు వచ్చేసారి ఈ 11 సీట్లు కూడా రావని తెలియజేస్తుంది. రైతులను పరామర్శించడం అదా? రైతులను పరామర్శించేది అదా? చంద్రబాబు నాయుడు గారు భద్రత పక్కన పెట్టుకొని పక్కన తీసి
సింగల్కి వెళ్ళి మాట్లాడాడు ఆయన. ఇదా వెళ్ళడం? పోనీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా వెళ్ళాడా? మీ విజువల్స్ పార్టీ చూపించండి. ఇలా పోలీసులు ఇచ్చుకొని వెళ్ళడం ఎక్కడైనా చూసారా? పోలీసులు ఇచ్చుకొని వెళ్ళడం ఏంటంటే, రైతులు ఎంతో ఆనందంగా ఉంటే, ఆ రైతులు పంచపక్ష పరవన్నాలు తింటుంటే, ఆ రైతులు మనల్ని కూడా బాబు మీరు కూడా ఈ పంచపక్ష పరవన్నాలు తినండి అని పిలిస్తే, అరే మన రైతులు హ్యాపీగా ఉన్నారు అని వెళ్తే అప్పుడు పోలీసులు ఇచ్చుకోవచ్చు. వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు పోలీసులు ఇచ్చుకోవడం ఏంటి? అవగాహన లేని రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారి మీద నువ్వు బురద జల్లితే చంద్రుడి మీద బురద జల్లినట్టే నీ ముఖం మీద పడింది తప్ప ఎవరి మీద పడదు. ఓకేనండి, థ్యాంక్ యూ సార్.